హలో అందరికీ. ఇవాళ పొద్దున్నే పెసలు నానబెట్టుకున్నానండి. మొలకలు వచ్చేసినాయి. దానిలో దానిమ్మ విత్తనాలు కలిపి బ్రేక్ఫాస్ట్ పొద్దుటే బ్రేక్ఫాస్ట్ అదేనండి. తర్వాత లడ్డు చేద్దాం అనుకున్నాను. ఈవినింగ్ 3కి లడ్డూలు మొదలుపెట్టాను. ఇంకా దీనికి ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, పీనట్స్, బెల్లం అంటే అటు ఇటు బెల్లం కాదండోయ్, చెరుకు బెల్లం. తాడేపల్లి గూడెం అండి. జంగారెడ్డిగూడెం ఎర్రగూడెం అనుకున్నారు. కాదండోయ్, తాడేపల్లి గూడెం. కేజీ దిమ్మెలు వస్తాయండి. ఆ బెల్లం మెత్తగా సాఫ్ట్గా కట్ అయ్యిద్ది. గట్టిగా కాకుండా, గట్టిగా ఉంటే పంచదార బెల్లం, మెత్తగా ఉంటే సాఫ్ట్ బెల్లం, ఎలాచి ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొని లడ్డూ చేసుకున్నాం. ఫ్లాక్స్ సీడ్స్ అండి. దీనిలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఒక స్పూన్కి వచ్చి ఫైబర్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఒమేగా 3 కానీ, ఇవన్నీ ఫ్లాక్స్ సీడ్స్లో బాగా ఉంటాయండి. మహాత్మా గాంధీ గారే ఫ్లాక్స్ సీడ్స్ రోజు ఒక స్పూన్ అని తినమన్నారంటండి మహాత్మా గాంధీ గారు. ఇంకా తర్వాత ఏంటంటే నువ్వులండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా ఈ జుట్టు బాగా పెరుగుతుంది. ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా బాగు చేస్తుంది. ఇంకా నువ్వులండి. నువ్వులేంటో తెలుసా మీకు? పెద్దవాళ్ళకు వచ్చే అల్జీమర్స్ వ్యాధి నుండి విముక్తి కలిగిస్తాయి అంటండి నువ్వులు. ప్రతి వాళ్ళల్లో మతిమార్పు ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, అది తగ్గిస్తాయి అన్నమాట నువ్వులు. ఈ నువ్వులు చిట్టపట అంటాయండి. అవి మనిషి నిద్రపోయి లేచిన తర్వాత ఎలా ఉంటారో, నువ్వులు కూడా వేగిన తర్వాత ఉబ్బుగా భలే ఉంటాయండి అవి. ఇంకా నోట్లో వేసుకుంటే క్రంచీగా ఉంటాయి. ఆ తర్వాత ఇలా పీనట్స్, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, యాలక్కాయలు, ఎలాచి మొత్తం కలిపి అలా గ్రైండ్ చేసేసుకోండి. మిక్సీలో అలా పిండిలాగా అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని ఒక డిష్లో వేసేసి మొత్తం బెల్లం అంతా చాకు పెట్టి కట్ చేసేసుకొని మెత్తగా సాఫ్ట్గా కట్ అయిద్దండి. చెరుకు బెల్లం అయితేనేమో, తీపి చెరుకు అయితేనేమో, బెల్లం చెరుకు అయితేనేమో సాఫ్ట్గా కట్ అయిద్దండి. పంచదార చెరుకు అయితేనేమో గట్టిగా కట్ అవుద్ది. అదే గుర్తు మీకు. ఇందా చెప్పాను కదా తాడేపల్లి గూడెం బెల్లం అని. ఆ బెల్లాన్ని మీరు యూజ్ చేసుకోండి. అలా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసుకోండి. పైకి కిందకి కలుపుకుంటూ స్పూన్ పెట్టి మిక్సీలో కూడా వేసేసుకోండి. ఫైనల్గా ఇంకేం తయారవుతుంది? లడ్డు. ఇలా ఉండలు చేసేసుకొని రెడీగా తినడానికి రెడీగా ఉండండి. చాలా చాలా బాగున్నాయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.